ఎందుకు అశోక్ సార్ గారు 5 రోజుల నుంచి కూడా అమర నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది? అంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు వాళ్ళ ఆవేదన యొక్క దుఃఖము అమర నిరాహార దీక్షకు పురిగొల్పింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు ఈ నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తే ఆశపడ్డారు. ఆశ అడియాశలు అయ్యే క్రమంలో తెలంగాణ రాష్ట్రము నిరుద్యోగులు ఓడగొట్టిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అనే వేల ఆశలు ఉంటుండే. ఎందుకంటే మీకు ఒకసారి గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలని కొన్ని వేల మందికి నాయకత్వం వహించిన అశోక్ సారు ముందట నిలబడితే ఆయన కాళ్లకు నెత్తురొస్తూ ఏళ్ళు చిరిగిపోతున్నా కూడా పోలీసులు పట్టుకొని తీసుకొని పోయి అరెస్ట్ చేసి ఆ పోలీసులు విచక్షణారహితంగా మాట్లాడి హింస పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ కోసమే నా ప్రాణం అనుకునే నమ్మకాన్ని ముందుకు తీసుకొచ్చే క్రమంలో బీఆర్ఎస్లో న్యాయం జరగలేదు, కాంగ్రెస్లో న్యాయం జరుగుతున్న విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని కూడా వీళ్ళు దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే ఇంటెన్షన్ తోటి అమర నిరాహార దీక్ష పెట్టి ఇవాళ 5వ రోజు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిని లోపలికి పోనిస్తలేరు. ఏదన్నా మా సార్ని మేము మా కళ్ళతో హద్దుకొని చూసుకోవాలి, మేము కాపాడుకోవాలని ఇవాళ ఒక నిరుద్యోగి అక్కడికి బయలుదేరితే పోలీసు వాళ్ళు అతని మీద దాడి చేసి అతని పనులు కూడా ఊలగొట్టి నెత్తురు కారిన సందర్భాలు మనం చూసినాం. ఇవాళ మన మేడంతో మాట్లాడితే ఆమెకు కన్నీటి దుఃఖంత పర్యాంతం ఎంత అవుతుందో మేము వెళ్ళాక ఒక నిరసన కార్యక్రమం చేసినటువంటి క్రమం మనం చూసినాం. ఇవాళ మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏమంటే, మిమ్మల్ని తిట్టట్లేదు, మాట్లాడట్లేదు, మేము అడుగుతున్నాము, బతిలాడుతున్నాము, వేడుకుంటున్నాము, చూడండి చనిపోయే ప్రమాదం ఉంది. బాధతృప్త హృదయంతో వేల ఆశలతో మిమ్మల్ని గెలిపించినటువంటి నిరుద్యోగ వ్యవస్థ ఇవాళ అగమ్య గోచరంలో ఉన్నది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏ ఉద్దేశంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రాష్ట్ర సాధనలో నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేసింది. ఆ అన్యాయం అనేటువంటిది న్యాయం చేయడానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈ నిరుద్యోగ వ్యవస్థ మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించింది. మరి గెలిపించింది అనుకున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది. మరి గెలిపించింది అనుకున్నప్పుడు మరి గెలిపించినటువంటి వాళ్ళందరికీ న్యాయం చేయాలి కదా. మేము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ గురుకులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, లింగ్విస్టిక్ భాషాపరమైనటువంటి సంబంధం వాళ్ళు అనేక రకాలుగా ఉన్నారు. డిఎల్లు, జేఎల్లు, డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, లేకపోతే పీఈటీకి సంబంధించి 1500 పోస్టులు ఉంటే 182 పోస్టులు వేసింది. అంటే మేము ఇక్కడ అడుగుతున్నది ఏమంటే, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఒక సమీక్ష చేసుకొని కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థ ద్వారా, అంటే ఎవరైతే దాని మీద పూర్తి అవగాహన, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ సారు నిజానికి రిజర్వేషన్ నుంచి ఆ పోరాటం నుంచి ఉన్నాడు కనుక ఈయనకు పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి అరే ఇన్ని లక్షల మందిని కదిలించే శక్తి సామర్థ్యాలు అశోక్ సార్లో ఉన్నాయి. మరి ఆయన అమర నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన చేస్తే ఆయనకి ఏమైనా అయితే రాష్ట్రం భగ్నం అంటది, అలజడి రేగుతుంది, మాకు ఒక దావానంలాగా మంటలాగా వ్యాపించి మా ప్రభుత్వానికి నష్టం వస్తుందని విచక్షణ జ్ఞానం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలి. ఇవాళ మా వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా లక్షలాది మంది ఈ పేద నిరుద్యోగులకు లాభం జరగాలనే ఒక దృఢ సంకల్పంతో అశోక్ సార్ తన ప్రాణాలకు తెగించి కూడా ఇవాళ వాళ్ళ కూతురు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యే క్రమం జరుగుతూ ఉన్నది. ఎవరైనా ఎట్లుంటుంది, ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మా నాన్న అమర దీక్షలో ఉన్నాడు, ఏం తింటలేడు అంటే పిల్లలకు ఎంత దుఃఖం అని, ఎంత బాధ. ఇలా మన తల్లిదండ్రులు అన్నం తింటలేరు, ఒక దీక్ష కూర్చున్నారు, దగ్గరకు ఉన్నారు, కడుపు. అందుకే అశోక్ సార్తో మాట్లాడుతున్నప్పుడు, ఉదయ్ నాకు అల్సర్ ఉంది, కడుపు పెయిన్ వస్తుంది, డిహైడ్రేషన్ అయింది, పరిస్థితి అయితే గిట్లా ఉంది, అంత ఇబ్బంది, అంత మంచిగా ఏం లేదన్నట్టు. నిన్న మేము సందర్శన చేసినటువంటి క్రమంలో 8-9 శవాలు మనుషులు, ఆ వార్డు నిజంగా మనిషి బ్రతకాలని కోరుకుంటాం. ఆ కోరికలో మనం హాస్పిటల్లో ఉండి పక్కన మనిషి చనిపోయిన కుటుంబీకులు ఏడుస్తుండ్రు అంటే అది ఎంత దుఃఖభరితంగా ఉంటుంది. ఇవాళ నేను ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు వచ్చి 75 రోజులు కావచ్చు, మరి ఈ 75 రోజులలో లక్షలాది మంది జీవితాలకు నమ్మకాన్ని ఇవ్వడానికి అశోక్ సార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు స్వాధీనంగా తించకపోయినా ఒకసారి మీ డిపార్ట్మెంట్కి వాళ్ళని పంపించి మీ డిమాండ్స్ ఏంది, పరిష్కారం కావడానికి మార్గాలు ఉన్నాయా లేవా, ఒక్కసారి మీరు పిలిపించే ప్రయత్నం చేసి ఒక సానుకూలమైనటువంటి ప్రకటన చేయాలి కదా. గవర్నమెంట్ అనేది ప్రకటన చేయకుండా తాత్సర్యం వహిస్తూ ఈరోజు నోటిఫికేషన్ వస్తే అశోక్ సారు అక్కడ అన్నం తినకుండా అక్కడ బెడ్ మీద ఉంటాడు, మిగతా వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించేటువంటి క్రమం జరుగుతూ ఉంటుంది. అంటే ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు, అందిత కాలు లేకపోతే జుట్టు అన్నట్టు, ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము పట్టించుకోము అంటే ప్రజలు మాత్రం మిమ్మల్ని పట్టించుకుంటారు. ప్రజలు, నిరుద్యోగులు, మహిళలు, సబ్బండ వర్గాలు వేల ఆశలతో అశోక్ సార్ జీవితాన్ని, ప్రాణాన్ని చూస్తూ ఉన్నారు. టీవీలలో, వాట్సాప్లో, వీడియోల్లో, సోషల్ మీడియాల్లో అన్ని రకాలుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. ఒక ఆయన హిట్లరు, 2 కోట్ల మంది మరణాల కారకుడైన హిట్లరు ఏ రూపం తీసుకున్నాడు అంటే ఆఖరికి ఆ బంకర్లో ఆత్మహత్య చేసుకున్నాడు తన కుటుంబంతో. ముస్సోలిను చనిపోయిన శవాన్ని కాళ్ళు పైగట్టి తలకాయ కిందికేసి చెప్పులతో కొట్టిన వీడొక మూర్ఖుడని. కాబట్టి చరిత్రలో ఎంతలా వాళ్ళైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. కాబట్టి మీకు కూడా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను మీకు డిమాండ్గా ఇవి చెప్పట్లేదు,
చరిత్రలో వాస్తవాధీన రేఖపైన ఇవన్నీ గీయబడ్డ రాతలు కాబట్టి నిజమైన హిస్టారికల్ నిజాలు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా అశోక్ సార్ అమర నిరాహార దీక్షను ఒకసారి పిలిపించే ప్రయత్నం చేసి తన డిమాండ్స్ ఏమన్నాయో నెరవేరుస్తారా లేదా ఎన్నికల తర్వాత ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రకటన చేసి అశోక్ సార్కి ఒక నమ్మకాన్ని, లక్షలాది మంది నిరుద్యోగులకు నమ్మకాన్ని, అశోక్ సార్ ప్రాణాన్ని మీరు కాపాడి తన మేడము తన వైఫ్ కూడా ఎంతో దుఃఖభరితంగా ఆవేదనతో ఏడుస్తూ ఏంది మాకు ఈ బాధ అనేటటువంటిది కాకుండా పేద ప్రజల సమస్యలే మా పరిష్కారం అనే నమ్మకంతో, ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరికైనా మా అమ్మ మా తండ్రి కోసం చేస్తుందంటే నాకు కూడా ఏడుపు వస్తుంది కదా. కాబట్టి ఆ హృదయంతో ఉన్న ఒక పట్టిన పట్టు విడవకుండా కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి నిరుద్యోగుల వైపు నిలబడ్డ అశోక్ సార్ యొక్క పోరాటము ఫలించేటువంటి క్రమం జరగాలని, అశోక్ సార్ ప్రాణం మాకు కావాలని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, నిరుద్యోగులకు న్యాయం జరగాలని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏఎస్ఎఫ్గా ప్రత్యేకంగా తెలియపరుస్తాం. ఇక్కడ బ్రదర్ అశోక్ సార్కి ఏమన్నా జరగరాందేం జరుగుతుంది, దానికి కారణం బాధ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అంటారా, ఏం చెప్తారు? అంటే మనం జరగాలని కోరుకోవడం కంటే ఆయన తీసుకున్న ఎజెండా ద్వారా పరిష్కరించాల్సిన మార్గాలు కాంగ్రెస్ ప్రభుత్వం సూచించాలి. ఏ మనిషి అయినా మనము పుట్టింది బ్రతకడం కోసం, ఆ బ్రతుకు స్వేచ్ఛ, స్వతంత్రము, అవసరము, ఆకలి, నిద్ర, ఉద్యోగము, ఆత్మగౌరవము ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి అశోక్ సారు పోరాటం ఫలించాలి. ఆ ఫలింపులో లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలి. ఏం కావద్దు అశోక్ సార్కు, ఏమన్నా అయితే రాష్ట్రం దావన కష్టంలాగా రగిలిపోయే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అశోక్ సార్ యొక్క దీక్ష ఫలించే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచే ప్రయత్నం జరగాలి. ఒకసారి సార్ ముఖ్యమంత్రి గారు, మీరు అష్ట కష్టాల పడి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేసి ఎన్ని బాధలు పెట్టిండ్రో మీకు మీ గత అనుభవం మీకు తెలుసు. కాబట్టి గత అనుభవం యొక్క ప్రత్యేకమైన ఒక అంశము మీలో ఉంది కనుక అశోక్ సార్ దుఃఖాన్ని, బాధని, ప్రజల యొక్క ఆవేదనను అర్థం చేసుకునేటట్టుగా ఆయన తీసుకున్నటువంటి ఏవైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలకు అనుగుణంగా మీరు పరిష్కారం వైపు నడిపించేటువంటి ప్రయత్నం జరగాలని ఏఐఎస్ఎఫ్గా మేము తెలియపరుస్తా ఉన్నాం.